परमेश्वरा कांति किरणा करुणाभरणा कांति किरणा करुणाभरणा वेद पारायणा देवा श्री सूर्य नारायणा సంధ్యలో అరుణ కిరణాలతో సృష్టిని మేల్కొలుపు బ్రహ్మవే నీవు తొలి సంధ్యలో అరుణ కిరణాలతో సృష్టిని మేల్కొలుపు బ్రహ్మవే నీవు మధ్యం దినమున దినకర నీవు పరమేశ్వరు श्री सूर्य नारायण श्री सूर्य नारायण देवा प्रत्यक्ष परमेश्वरा श्री सूर्य नारायण సప్తవర్ణములు సప్తాశ్వములై జగతి రథమును నడిపించగా సప్తవర్ణములు సప్తాశ్వములై జగతి రథమును నడిపించగా నీవందించే కాంతి కిరణాలు ప్రాణికోటికి జీవాధారం
समाजवर्धनेनावर्धन्ते शतजेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्ते समाजोः శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ తొలి సంధ్యలో అరుణ కిరణాలతో సృష్టిని మేల్కొలుపు బ్రహ్మవే నీవు తొలి సంధ్యలో అరుణ కిరణాలతో సృష్టిని మేల్కొలుపు బ్రహ్మవే నీవు మధ్యం దినమున దినకర నీవు పరమేశ్వరుడవై భాసింతువు మధ్యం దినమున దినకర నీవు పరమేశ్వరుడవై భాసింతువు సాయం సమయాన సల్లని కరములా సాయం సమయాన సల్లని కరములా జగతిని లాలించు నారాయణుడే నీవు శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర శ్రీ సూర్యనారాయణ సప్తవర్ణములు సప్తాశ్వములై జగతి రథమును
విజయ అభయ ఆది ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మన ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ అగ్ని ఛాయ ఉషా సవిత సూర్యనారాయణ స్వామి ప్రేమ పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ నాగశ్యామ అఖిల దేవశ్యామ అఖిల దేవశ్యామ సత్యమా వస్త్రమా దేవత ఆ భోగూర్భవస్వర భోం గంగే చే కృష్ణ గోదా వరదశ్వరీ నర్మదే సింధు కావేర్య అఖిలేస్మిన్ సన్నదింగ్రో కావేరీతుంగ భద్రా నగృష్టమైన అడివేదమే భాగీరథీత విషాద పంచగంగాపురి తెలంగ ప్రాణ ప్రతిష్టాపనం ఋషివారు లక్ష్యంతో తీసుకొని అభ్యాసం నమస్కారం చేసుకోండి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ శ్రీగణాధిపతయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి అక్షతాలను గృహీత్వా అక్షంతల పూజ తీసుకొని చేతులు పట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఓం భుజాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరామతం సతం విలాసిలోకరక్షకం పరం గణేశ్వరం ఆరోగతామదోషతాం సుసాహితీం సముద్రతాం సమాహితాయ ఆవాహయామి అక్షర పుష్పాలు వినాయకుడి సంస్కారం చేసుకోండి పాదరేహ పాఠ్య హస్తరేహ అర్ఘ్యం ముఖేహ ఆచమనీయం సమర్పయామి ముఖేహ ఆచమనీయం సమర్పయామి నీళ్లు చల్లండి వినాయకుడి మీద ఆ మోహిష్టామలోహ నస్తానం వర్జేత ఠాకర మహోరణ జచక్షసే వేవ శివత మోరసస్తస్య భార్గత వస్త్రార్థక్షతాన్ని సమర్పయామి మళ్ళీ రెండు అక్షంతలు వేయండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి యజ్ఞోత్సవం ప్రస్తాదో ఆదిశ్యవతం ప్రపంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు యజ్ఞోపవీతార్థక్షతాన్ని సమర్పయామి గంధద్వారాంధ్ర ఫలసాం నిత్యం ूर्वारोहं पुष्पणीः हर्राचन्दरीकानसमुद्रस्य गृहाय अलङ्करणार्थाय अक्षरान् समर्पयामि आदिवं भवैपर्यवाहं जानामि इदं परिवारवादः हस्तज्ञा विश्वावजनान् विद्वान् भवात्मागं सम्प्रदान विश्वतः या इन्द्रोर्व्यासनि बालिया राजाय अपरस्वते इन्द्राणीं स्वतरेवनान् स्वस्तरे सुमङ्गलीरिजं नगोर्वागं सुमो नमस्करा सेवाद्यमस्यूरित्वादाभास्तं विपरोदरा हरिव्यासोरणकुञ्जमूलेपन सुगन्धस्य కూర్చున్న వాళ్ళు అక్షంతలు తీసుకొని కొంచెం కొంచెంగా వినాయకుడిని వేస్తూ ఉండండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గరుగణలికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఆసమనీయం సమర్పయామి యా ఫలమీర్యా ఫలా పుష్పాయాశ్చ విష్ణునేః బృహస్పతి ప్రసవత ఆస్థానం ధన్వనం హసః ఫలం మనోరమఫలం ప్రదదాతి దారుణాన్ పుత్రమౌత్రా साधु हिंद सूर्य वेदावः सविज्ञा अभ्या सविष्णा सदश्चय नमसदश्चवः युक्तित्रगलसे ओम भूर् ब्रह्माणमवा हरामि ओम भवः ब्रह्माणमवा हरामि ओम भवः ब्रह्माणमवा हरामि ओम भस्मः ब्रह्माणमवा हरामि स्थापनां पूजयामि वरुणादिगणसप्रदेवताय नमः ज्ञानवाहनादि षोडशोपचारपूजान्त मृजान सर्वेषु कालेषु समस्तदेशेषु अशेषकार्येषु तदेश्वरेश्वरः भवन्तो भवन्तु ओम पुण्याहं स्वस्तरे वाजिं प्रवामहेशं आरात्ते अग्निस्वारात्त वसुनस्पते निवाते स्वाध्वं स्वस्तिते स्वनस्पते स्वस्तिवे स्वनस्पते नमस्य वृत्सते रुद्रा गणवो रुद्राणं वृत्सते वैष्णवस्य नमस्ते स्वभावाहिंसि सिगसिगसमुद्रो नमस्ते स्वभावाहिंसि रुद्रादेव सुगणे सामकारसि ब्रह्मपुत्र इव सवने शुचिकुंसि स्वस्तिनः शकुने अस्तु प्रथमः सुमने भव इति विवाहागारवेद्या पादौ प्रक्षाल्य आजम्या प्राणानागम्या
नमो स्तुवन्तात् सहस्रमूर्तये सहस्रपादाक्षितिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषार्षाश्वते सहस्रकोटि युगभारुणे नमः नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणन्ताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः यावदेर्वै देवतास्ताः सर्वा वेदविदुब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्वादिवेदवे नमस्कृत्यार्णाविलङ्गीर्तते देवता एव देवताः प्रीणाति पद्मनि छायासाधुः श्री सूर्यनारायणमूर्तिगुरु ब्रह्मणे नमः ब्राह्मणहिताय च जगद्धिताय ఈ తమలపాకుతో ఆవుపాలు తీసుకుని ఇలా స్వామివారి పాద ప్రక్షాళన చేసుకున్నట్టుగా భావించి స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేయండి మీరు. ఓం మీరు చూడండి అయ్య గారు తీసుకునే వాళ్ళని చదివించి మీరు గోత్రాలను పంపించండి. ఏ సీను ఆ నిలబడి రాని మాకు ఎవరిని ఇక్కడ వెండి గ్లాసులా మరి ఏమో ఏమన్నాయి వెండి గ్లాసులు ప్లేటు ఎక్కడున్నాయి ఆగండి మాగండి శతమానముష్టాపుష్య ప్రతిష్టతి శవన జరగమ్మా చూడండి ओम ध्रुवन्ते राजावरणो ध्रुवं देवा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाः ध्रुवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणामुत्किन्ताम् आनुकूल्यता फलसिद्धिरस्तु ओम ध्रुवन्ते राजावरणो ध्रुवं देवा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा ग्रहाणामुत्किन्ताम् आनुकूल्यता फलसिद्धिरस्तु तदङ्गा योत्रमाङ्गल्यदेवता पूजां करिष्ये योत्रमाङ्गल्याधिष्ठानदेवतायै नमः योगमांगल्यानुष्ठानदेवतायै नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखेः आचमनीयं यजमानादिस्तेजो दधाति योगमांगल्यानुष्ठानदेवतायै नमः नीरावनं समर्पयामि नीरावनानन्तरं आचमनीयं समर्पयामि नमस्करोमि सूर्यनारायण स्वामी महाराज की सूर्यनारायण स्वामी जी महाराज की सूर्यनारायण स्वामी जी महाराज की नीरावनंतरम नीरावनानंतरम शुद्ध आचमनीयं कल्याण महोत्सవంలో అమ్మవారి యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది. ओम ध्रुवाद्योर ध्रुवा पृथिवी ध्रुवं विश्वमदन्यगतो ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विषावजम् इहैवै ध्रुवावियविष्ठाः पर्वत इवाविचाचरिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा सहस्रवः इन्द्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन्नो इन्द्र एववरी भरतो ध्रुवं ध्रुवेण हंसा तस्मै देवा अरुद्रवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणामुत्किन्ता
స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ అమ్మవారి
కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ తొలి సంధ్యలో అరుణ కిరణాలతో సృష్టిని మేల్కొలుపు బ్రహ్మవే నీవు తొలి సంధ్యలో అరుణ కిరణాలతో శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వరా కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ
శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ अन्यथा शरणं नास्ति वैमा शरणं तस्मात् कारणमवे रक्षरक्षोदिनाकरां रक्षरक्षो महेश्वरात्मशिष्टनां स्वप्नानि शस्त्रमाञ्चानि अश्वानारो శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ దానా గోపికృష్ణ ఇక్కడ ఈ యొక్క సత్రశాల బౌద్ధ మొగుళ్ళ దేవాలయాల్లో ప్రతి సంవత్సరం రథసప్తమికి దేవాలయం నిర్మించిన కాడి నుంచి శ్రీ పద్మశెట్టి కోటేశ్వరరావు వాళ్ళ దంపతులు ప్రతి సంవత్సరం రథసప్తమి కార్యక్రమాన్ని ఆయన సొంత ఖర్చులతో అన్నదానానికి కళ్యాణానికి అయ్యే ఖర్చులు ఇతర ఖర్చులు మొత్తం పెట్టుకొని ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా ఇప్పటి వరకు జరిపిస్తూనే వస్తామన్నాడు. ఇంకా ముందు రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఇంకా బాగా జరిపించాలని కోరుకుంటూ ఈ యొక్క సత్రశాల అభివృద్ధికి ఇది 1400 సంవత్సరాల క్రితం చోళరాజులు చాణక్యరాజులు నిర్మించినటువంటి దేవాలయాలు పురాతనలో ఉంటే ఆనాడు కూరాకుల చినరామయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించుకోవటానికి కంకణం కట్టుకున్నాడు. ఆయన ఒక 10 మందిని వెంటేసుకొని 1 సంవత్సరం కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించి ఈ రోజుకి ఈ రకంగా వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత శ్రీ కూరాకుల చినరామయ్య గారిదేనని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఆదివారము రథసప్తమి ఈ రెండు కలిసి రావటం అనేది ఎంతో విశేషమైనటువంటి రోజు. అట్టి విశేషమైనటువంటి రోజున ఈ రోజున అడవిదేవులపల్లి గ్రామ సమీపంలో గల బౌద్ధమ దేవాలయాలలో ఈ రథసప్తమి రోజున ఎంతో వైభవపేతంగా ఉదయం నుంచి కూడా సూర్యనారాయణ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి కళ్యాణ మహోత్సవం, భక్తులందరూ కూడా కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇటు కళ్యాణ మహోత్సవానికి అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, ఇక్కడ అన్ని రకాలుగా శ్రీ పద్మశెట్టి కోటేశ్వరరావు గారు, కూరాకుల చినరామయ్య గారు, వారి కుటుంబం అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి కావటం కొరకు కానీ, ఇక్కడ కొన్ని వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కొరకు కానీ
వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో శ్రమిస్తూ ఇక్కడ కార్యక్రమాన్ని మొత్తం కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ రోజున ఎన్నడూ లేని విధంగా ఈ ఆదివారము రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఎంతో అద్భుతంగా ఎంతో వైభవపేతంగా భక్తులందరూ చూస్తూ ఉండగా ఈ కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇటు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం కొరకు గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నంతసేపు కూడా గ్రామస్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందారు. అదేవిధంగా ఈ దేవాలయం మొత్తం కూడా 1135వ సంవత్సరంలో నిర్మించారు. 1135వ సంవత్సరంలో చోళ చాణక్య సామంతరాజులు ఈ బౌద్ధ దేవాలయాలను నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎన్నో రోజుల పాటు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఈ దేవాలయం మొత్తం కూడా మనుషుల యొక్క రాకపోకలు లేక శిథిలావస్థకు చేరుకున్నటువంటి సమయంలో 2005వ సంవత్సరంలో కూరాకుల చినరామయ్య గారు లేదు, మన దగ్గర ఎంతో పాత దేవాలయాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి గొప్ప ఆలోచనతోని గ్రామస్తులందరి సహకారం తీసుకొని వారు శక్తి వంచన లేకుండా సర్వశక్తులు కూడా వడ్డి ఈ దేవాలయం మొత్తం కూడా పునర్నిర్మాణం చేయడంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర కూరాకుల చినరామయ్య గారు పోషించారు. అప్పటి నుంచి కూడా 2005వ సంవత్సరం నుంచి కూడా పద్మశెట్టి కోటేశ్వరరావు గారు రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం యొక్క ధర్మకర్తగా వ్యవహరిస్తూ రథసప్తమి రోజున ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం బాధ్యత మొత్తం నాదే అని ఆయన భుజస్కంధాలపైన ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం మొత్తం కూడా బాధ్యతగా తీసుకొని ఈ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభిషేకాలు కావచ్చు, జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం కావచ్చు, వీటన్నిటి యందు కూడా వారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత వారి యొక్క కుటుంబం మొత్తం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము.